Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. రైజింగ్ తెలంగాణలో భాగంగా పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలు చేస్తోంది. అందులో భాగంగా సింగపూర్లో 4,000 కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నామని నెక్స్ట్ టార్గెట్ దావోస్గా చెప్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో వెళ్ళినటువంటి బృందం దావోస్ నుంచి ఎన్ని కోట్ల ఎంఓయూలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే విచిత్రంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనికి కౌంటర్లని వేస్తుంది. దోచుకున్నది దాచుకోవడానికి మాత్రమే విదేశీ పర్యటనలు చేస్తున్నారని చెప్తోంది. ఎందుకని అంత కాంట్రాస్ట్ స్టేట్మెంట్ కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. 4,500 కోట్లతో ఒక ప్రాజెక్ట్, 3,500 కోట్లతో ఇంకొక ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ 4,000 కోట్లతో ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా చూపిస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ దావోస్లో గతంలో 20,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ఎక్కువగా వస్తున్నాయి. రైజింగ్ తెలంగాణని ముందుంచడమే లక్ష్యం అనేది. ఎందుకని మీరు కంప్లీట్ కాంట్రాస్ట్ చెప్తున్నారు? మీరు కాంట్రాస్ట్ చెప్పడమేం కాదండి, వాస్తవాలు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పని తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకుంటుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాం, బేసిక్ క్వశ్చన్. చూసే ప్రేక్షకులకు కూడా సింపుల్, అంటే ఎవరు ఆలోచించినా చెప్పగలిగేది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తారీఖు నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఫైన్. కరెక్ట్గా నెల 35 రోజులకు దావోస్కి వెళ్ళినారు వాళ్ళు గత సంవత్సరం. ఇదే టైంలో జనవరి 20th టైంలోనే ఎవ్రీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాన్ఫరెన్స్ జరుగుతుంది, అక్కడ ఆహ్వానం చేస్తే వెళ్తారు. 30-35 డేస్లోనే వెళ్ళి మేము ఆల్రెడీ 35,000 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. చూపించే ఛానళ్ళు ఉన్నాయి, రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి, బాకా ఛానల్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. బేసిక్ నా క్వశ్చన్ ఏంటిదంటే, మీ 30 రోజుల్లోనే మీరు అసలు ఆ కంపెనీ ప్రతినిధులను కలిసింది ఎప్పుడు, మాట్లాడింది ఎప్పుడు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగింది ఎప్పుడు, మీరు వెళ్ళి డిస్కషన్ చేసి వాళ్ళు వచ్చి మీ దగ్గర చూసుకొని వాళ్ళకు అనుకూలంగా ఉందా లేదా అనేది ఈ బ్యూరోక్రటిక్ లెవెల్ డిస్కషన్స్ ఎక్కడ జరిగినాయి, ప్రభుత్వం తరఫు నుంచి మీరు ఏం ఇన్సెంటివ్స్ ఆఫర్ చేసినారు, ఇవన్నీ చర్చలు లేకుండా నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారి ముఖం చూడగానే ముఖం చూసి వాళ్ళు పెట్టినారా, పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చినారా? ఒకటి ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మేము ఎందుకు అంటున్నామంటే ఈ మాట గతంలో కేటీఆర్ గారు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ అనేక దేశాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు వారి ఈరోజు ఎవరైతే మంత్రిమండలిలో ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇతర మంత్రులు పదే హేళన చేస్తూ పెట్టుబడుల అన్వేషణకు పోయి చాలా కష్టపడి ఇక్కడ వాళ్ళని పిలుచుకొని వాళ్ళ కంపెనీ ప్రతినిధులను ఇక్కడ పిలుచుకొని ఇక్కడ డిస్కషన్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి ప్రపోజల్స్ ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి మా దగ్గరికి పెట్టుబడులు పెట్టండి, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి మేము కష్టపడి మాట్లాడుతుంటే హేళన చేస్తూ కించపరుస్తూ వీళ్ళు పెట్టుబడులు తేయడానికి పోవట్లేదు, ఇక్కడ దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి వెళ్తున్నారు, స్థావరాలను వెతుక్కోవడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు, భోగాలు అనుభవిస్తున్నారు, జల్సాలు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం ఏమి ఉండదు, ఎవడు పోయి రిజిస్ట్రేషన్ ఫీ ఇంత కడితే వాళ్ళు వెళ్ళిపోయి అందులో కూర్చోవచ్చు, మన్ను లేదు మాశానం లేదు, దాంతో పెట్టుబడులు వచ్చేది ఏం లేదు, ఇదంతా మన డబ్బే ప్రజా డబ్బే, ఇట్లా వేస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఆనాడు మాట్లాడింది. మరి ఈరోజు ఎందుకు పోతున్నారు వాళ్ళు? మేము ఉట్టిని అంటలేం. దీనికి గత సంవత్సరం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయినారో అంతకుముందు దావోస్ పర్యటన కూడా వెళ్ళినారు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి. దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు అదానీ సంస్థతో 12,400 కోట్ల ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినారు. అదానీ అనేవాడు ఫ్రాడ్ అని చెప్పి హిండెన్బర్గ్ సంస్థ అప్పటికే ఒక రిపోర్ట్ బయట పెట్టింది. రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున అదానీకి వ్యతిరేకంగా అక్కడ ఢిల్లీలో కానివ్వండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా కానీ అదానీని తిట్టడము, అదానీ ఒక ఫ్రాడు, 2 ఇంజన్లు కలిసి దేశాన్ని సర్వనాశనం చేసినాయి, ఒక ఇంజన్ అదానీ అయితే ఇంకో ఇంజన్ ప్రధాని అని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దావోస్ పోయి అక్కడ అలాయిబలా చేసుకొని 12,400 కోట్లు కాంట్రాక్ట్ చేసుకుంటాడు, ఇక్కడ ఆయనకి యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం తీసుకుంటాడు. అంటే కంప్లీట్ కాంట్రాస్ట్. వాళ్ళ నాయకుడు ఏదైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో ఉన్నాడో, అధినాయకుడు ఉన్నాడో వాళ్ళ పార్టీలో, ఆయన మాటకి, ఆయన వర్షన్కి, ఆయన ఐడియాలజీకి, రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీకి చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది. మేము ఎందుకు అంటున్నాం ఫ్రాడ్ అని అంటే, అదానీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలవాల్సిన అవసరం ఏముంది?
ఇక్కడ కోహినూర్ హోటల్లో అదాని ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసిరు, మా దగ్గర పక్కా సమాచారం ఉందని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు, ఓపెన్గానే చెప్పినారు. దాన్ని ఎవరు ఖండించలేదు ఈనాటి వరకు. రెండవది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆఫీసుల మీద ఇంటి మీద ఈడీ రైడ్ జరిగింది సెప్టెంబర్ 27వ తారీఖు నాడు. అంటే దాదాపు 120 రోజులు గడుస్తుంది. ఆ రైడ్ జరిగినప్పుడు క్యాష్ కౌంటింగ్ మెషిన్లనే ఇంట్లోకి ఆఫీసులకి మనం విజువల్స్ కూడా చూసినాం. దాని తర్వాత ఈ 120 రోజుల్లో ఇప్పటివరకు ఈడీ నుంచి ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక ట్వీట్ కానీ, పోనీ బీజేపీ నాయకుల నుంచి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కానీ ఏదీ లేదు. ఇంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఏంది అంటే అక్కడ రైడ్ జరగడము, తర్వాత అదానీని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కరవడం, ఈ క్రొనాలజీ చూస్తే ఏదో జరిగింది అక్కడ. మరి వారికి ఇక్కడ 12,400 కోట్ల ఎంఓయూలు చేసుకోవడము, అక్కడ ల్యాండ్లు రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ల్యాండ్లు ఇవ్వడము, లగచర్లలో రైతులను అరిగోసబెట్టి 37 రోజులు జైల్లో బట్టి వాళ్ళ భూములు లాక్కొని అక్కడ అదాని సిమెంట్ పరిశ్రమకి భూములు ఇవ్వడము. అంటే మీకు ఇక్కడ అర్థమైతలేదా ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందో? రెండోది కూడా చెప్తాను మీకు, కేవలం దావోసే కాదు. గత సంవత్సరం అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోయిన 10 రోజుల ముందే స్థాపించబడ్డ కంపెనీ స్వచ్ఛ బయో అని అమెరికాలో ఒక కంపెనీని వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయి 10 రోజుల ముందు రిజిస్టర్ చేసిన కంపెనీ. రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోగానే ఎంఓయూ చేసుకుంటారు, 1000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పి. ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి. 10 రోజుల ముందు పెట్టిన కంపెనీకి 1000 కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అది క్లారిటీ లేదు. ఇంకోటి వాల్ష్కర్రా హోల్డింగ్స్ అని చెప్పేసి ఇంకో కంపెనీతో 839 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీ కూడా రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి 4 నెలల ముందు స్థాపించబడ్డ కంపెనీ. ఆ కంపెనీ కూడా ఎవరయ్యా అని చూస్తే ఎంఓయూ చేసుకున్న దాంట్లో ఉన్నది 2 డైరెక్టర్లు, ఫనీ కర్రా, గ్రెగరీ వాల్ష్ కాకుండా ఇంకో 3వ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి హర్ష అని చెప్పి ఆయన వచ్చి ఎంఓయూ చేసుకున్నాడు. ఆయన ఎవరు? 839 కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి అసలు? 2-3 నెలల ముందే ఈయన పోయే ముందే కంపెనీలు స్థాపించేది ఏంది? ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అంత గందరగోళం, అయోమయం చేసుకున్నట్టు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడము, తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మరి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏం కట్టబెట్టదలుచుకున్నారో, విలువైన భూములని ఇవ్వదలుచుకున్నారో, అంతా కుటుంబ సభ్యులు అన్నలు తమ్ముళ్ళు పెట్టిన కంపెనీలు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళకి అంటే పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు మా మంత్రి అప్పుడు కేటీఆర్ గారు పెట్టుబడులు చేయడానికి పోతే వీళ్ళు ఏవైతే మాటలు మాట్లాడినారో, ఎందుకంటే వీళ్ళది అదే బుద్ధి. ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి 100% మేము చెప్తున్నాము, దాచుకోవడానికే వాళ్ళ విదేశీ పర్యటనలు. ఇప్పుడు దోచుకుంది దాచుకోవడానికి పెట్టుబడులు లేవు, ఇవన్నీ ఫ్రాడ్ కంపెనీలు అంటున్నారు. తెలంగాణ సీఎంఓ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సింగపూర్లో 450 కోట్లతో క్యాపిటల్ ల్యాండ్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది ఇది వెరీ లేటెస్ట్. దీనికంటే ఒక్కరోజు ముందు 3,500 కోట్లతో ఒక 4th సిటీలో ఒక డేటా సెంటర్ని నెలకొల్పబోతున్నారు. 2028 వరకు అది కంప్లీట్ అవబోతోంది. అంటే 4,000 కోట్ల ప్రాజెక్టుల ఎంఓయూలు అనేవి సింగపూర్లో కుదుర్చుకున్నారు. ఇవన్నీ అఫీషియల్ కాదంటారా? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను నేను, ఈ 2028 కల్లా 4,000 కోట్లు పెట్టుబడులు పెడతా అన్న దాంట్లో మొదట మీరు చెప్పింది క్యాపిటల్ ల్యాండ్. ఆ క్యాపిటల్ ల్యాండ్ అనే కంపెనీ 2022లో 2 years బ్యాక్, 2.5 years బ్యాక్ కేటీఆర్ గారితో మీటింగ్ జరిగింది, ఒక ఒప్పందం జరిగింది. ఏం జరిగింది? రాబోయే 2 సంవత్సరాలలో 1,200 కోట్లు పెడతాము. ఇక్కడ మీకు హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ పక్కన క్యాపిటల్ ల్యాండ్ ఆల్రెడీ క్యాంపస్ ఉంది, వాళ్ళది ఐటీ క్యాంపస్ ఉంది. ఆ బిల్డింగ్స్ అన్ని క్యాపిటల్ ల్యాండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఐటీ కంపెనీస్కి ఇతరత్ర కంపెనీస్కి లీజ్ అవుట్ చేస్తారు. వాళ్ళు ఏమని ఒప్పందం చేసుకున్నారు 2022లో? మేము 1,200 కోట్లు పెడతాము. మా విజన్ ఎలా ఉంది అంటే తెలంగాణది అద్భుతంగా, నేను చెప్పే మాటలు కాదు, ఇది క్యాపిటల్ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారు ఓపెన్గా మాట్లాడింది మీడియా ముందు 2023 సెప్టెంబర్లో. ఏం చెప్పినారంటే గత 5 నుంచి 8 సంవత్సరాలలో, అంటే 2002 నుంచి, అంటే మీ దాదాపు 2014 గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి అద్భుతంగా గ్రో అయింది హైదరాబాదు. ఇట్స్ కంపీటింగ్ విత్ ద బెస్ట్ ఇన్ చైనాలో ఎప్పుడైతే ఎకనామిక్స్ పర్ట్ గ్రోత్ ఉండేనో, బెస్ట్ సిటీస్ ఏవైతే గ్రో అయినాయో దాంతోపాటు పోటీగా హైదరాబాద్ గ్రో అయింది. నేను చూసినాను గత 5 నుంచి 8 సంవత్సరాలు అని చెప్పి క్యాపిటల్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కేటీఆర్ గారిని పక్కన పెట్టుకొని మాట్లాడిన మాట ఇది. వారు అప్పుడు కూడా ఏం అనౌన్స్ చేసినారు అంటే 2022లో 1,200 కోట్లు పెట్టుబడి పెడతాము ఐటీ పార్క్స్లో. మా లాంగ్ టర్మ్ విజన్ ఏముందంటే రాబోయే 5 సంవత్సరాలలో 5 నుంచి 7 సంవత్సరాలలో 5,000 కోట్లు హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని చెప్పి 2022లోనే క్యాపిటల్ ల్యాండ్ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి పెట్టుబడులు. అందులో భాగంగానే ఈ 450 ఈయన పోయి కొత్తగా ఏదో తీసుకొచ్చి లేనిది పెట్టుబడి తీసుకొచ్చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి తెచ్చిందేం కాదు. వాళ్ళకున్న గ్రోత్ ప్లాన్ లో, బిజినెస్ ప్లాన్ లో ఇయర్ బై ఇయర్ పెట్టుబడి పెట్టే దాంట్లో వీళ్ళు ఈ టైం బై అనౌన్స్ చేస్తున్నారు తప్ప అది ఆల్రెడీ ఇట్ వాస్ డన్ అండ్ డస్టెడ్ 2022లో. సరే, వాళ్ళ గ్రోత్ ప్లాన్ లో భాగంగా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకున్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇక్కడ పాజిటివ్ గా ఉంది, లేకపోతే పర్లేదు వీళ్ళ గవర్నెన్స్ కూడా బాగుంది, ఇక్కడ కూడా వసతులు బాగానే ఉన్నాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది అని ఒక ఫీల్
పాజిటివ్గా ఆలోచిస్తే అనిపించట్లేదు. నేను అదే చెప్తాను మీకు. 2022లోనే వాళ్ళు ప్రశంసించినారు. వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయినారు అంటే టీఆర్ఎస్ అది డిఫరెంట్. దాన్ని మెయింటైన్ చేయడం కాంగ్రెస్ అంటే మెయింటైన్ చేయడం అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒకసారి ఇంప్లిమెంట్ చేసినాక ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన పెట్టుబడులు కొన్ని వెళ్ళిపోయినాయి. మీరు చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనౌన్స్ చేసినటువంటి కెయిన్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ 2850 కోట్లు కొంగర కలాన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు భూమి కూడా కేటాయించారు ఆ కంపెనీకి. అనౌన్స్ చేసిన కంపెనీ ప్రభుత్వం మారంగానే ఇమ్మీడియట్గా అది గుజరాత్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా కార్నింగ్ గ్లాస్వేర్ కంపెనీ, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ కొన్ని నెలలకే అది చెన్నైకి పారిపోయింది. మేము అనేది అదే, అనౌన్స్మెంట్లు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏవైతే పెట్టుబడులు కూడా మరి ప్రభుత్వం మారినాక వాళ్ళు పెడతామని ముందుకు వస్తున్నారు. వీళ్ళు మరి ఏమైనా భయపెడుతున్నారా, వీళ్ళు ఏమైనా వాళ్ళని డిమాండ్ చేస్తున్నారా, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పాలి. ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగే తతంగం ఇది. ఇంకొకటి రెండోది ఆశ్చర్యకరంగా మీరు ఆలోచించాలి. ప్రతి సంవత్సరము 2014 నుంచి యాన్యువల్ రిపోర్ట్ ఒకటి పబ్లిష్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఐటీలో ఎంత పురోగతి జరిగింది, ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగింది అని చెప్పి పూర్తిగా ఐటీ పాలసీ ఏంటి, నూతన ఐటీ పాలసీ ఏంటి, ఏఐ పాలసీ ఏంటి, మన సైబర్ సెక్యూరిటీ పాలసీ అని చెప్పి డీటెయిల్గా ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళ ఐటీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ యాన్యువల్ రిపోర్ట్ కానీ ఎందుకు ఇవ్వట్లేదు, పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లేదు, ఆ ట్రెడిషన్ ఎందుకు బ్రేక్ చేసిర్రు, దాచాల్సిన అవసరం ఏమున్నది అంటే నెగిటివ్లో ఉంది. మీ ఐటీ గ్రోత్ నెగిటివ్లో ఉంది, పెట్టుబడులు వెనక్కి పోయినాయి, మీరు చెప్పుకోలేక బయట పెడితే ప్రజల్లోకి చర్చ జరుగుతుంది కాబట్టి మీరు ఆ రిపోర్ట్నే బయట పెట్టట్లేదు. యాన్యువల్ రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు, పెట్టండి. మీరు అంత అద్భుతంగా చేసి గత సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా బాగా పెట్టుబడులు తీసుకొచ్చింటే ఆ రిపోర్ట్ బయట పెట్టండి, యాన్యువల్ రిపోర్ట్ అని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. చేయట్లేదు. మేము ట్రాన్స్పరెంట్గా రిపోర్ట్ పెట్టడమే కాదు, టీఎస్ ఐపాస్ లాంటి ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ ద్వారా 9.5 సంవత్సరాలు అంటే 2015లో ఆ పాలసీ తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. అంటే దాదాపు 8.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 17 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఒక 20,000 పరిశ్రమలకి పర్మిషన్స్, ఇవన్నీ ఇచ్చినాం. లిస్టు బాజాప్తా టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరైనా పోయి చూసుకోవచ్చు. అది ఏం కంపెనీ, మీడియం సెక్టరా, స్మాల్ ఇండస్ట్రీయా, లార్జ్ ఇండస్ట్రీయా, వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు, తద్వారా ఎంత ఉద్యోగ ఉపాధి కల్పన జరిగిందని ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మేము పబ్లిష్ చేసినాం. ఎందుకంటే చేసినాం కాబట్టి చెప్తున్నాం మేము. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్నాం మేము. సో ఇప్పుడు తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ అకౌంట్లోనే ఇంతకుముందు మనం సింగపూర్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకోటి మీరు దావోస్కి వెళ్ళక ముందు కూడా చెప్తాం. ఇప్పుడు సింగపూర్కి వెళ్ళినారు, మిత్రమండలిని తీసుకొని బృందాన్ని తీసుకొని వెళ్ళినారు, బోట్ల షికారు కూడా చేసినారు, ఆ వీడియోస్ కూడా బయటకు పెట్టినారు సీఎంఓ నుంచి. మంచిది. పక్క రాష్ట్రం ఒడిశాలో అదే సింగపూర్ ప్రెసిడెంట్, మన ముఖ్యమంత్రి సింగపూర్కి పోయిండు, సింగపూర్ ప్రెసిడెంట్ ఒడిశాకు వచ్చినారు పక్కన రాష్ట్రానికి. వచ్చి లాస్ట్ 2 డేస్లో 8 MOUలు సైన్ చేసుకున్నారు వాళ్ళు. 8 MOUలు అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా బయటికి పోకుండా ఆహ్వానం చేసి వారికి ఇక్కడ వెల్కమ్ చెప్పి ఇక్కడ వాళ్ళ స్టేట్ని ప్రొజెక్ట్ చేసుకొని ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వగలుగుతాం, ఇట్లా మనం కలిసి పని చేయగలుగుతామని చెప్పేసి ఒక ప్రొయాక్టివ్గా వాళ్ళు అక్కడ 8 MOUలు చేసుకున్నారు. మన ముఖ్యమంత్రి అక్కడ పోయి సింగపూర్కి పోయి 2 MOUలు ఏదో వాళ్ళు అంటే సీఎంఓలో చెప్పేదాని ప్రకారం అయితే 2 MOUలు చేసుకున్నామని చెప్తున్నారు. సో మేమనేది ఏంటిదంటే ఇప్పుడు వారు గత సంవత్సరం కూడా దావోస్కి వెళ్ళి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని అదే ఇదని ఈసారి నాకు తెలిసి ఆడియో వీడియో కూడా ఏం రాదు, ఓన్లీ విజువల్స్ వస్తాయి, ఆడియో అయితే ఏం రాదు అని అనుకుంటున్నాం. సీఎంఓ రిలీజ్ చేస్తాను నేను అనుకోవట్లేదు. సో అలా అయితే ఇంటరాక్షన్స్ ఎలా అవుతాయి, వాళ్ళతో పెట్టుబడులను ఆకర్షించడానికి జరగాల్సినటువంటి భేటీ మీటింగ్లు ఇవన్నీ ఎలా అవుతాయి అనుకుంటున్నాం. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఎట్లా ఆకర్షిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా స్టేట్ని సెల్ చేస్తున్నారు అంటే అద్భుతంగా ఏ విధంగా అయితే ఇక్కడ రాజకీయ ప్రసంగాలలో సభల్లో మాట్లాడతారో అక్కడ ఇన్వెస్టర్స్ని కూడా ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు. కనీసం వీడియో ఏమన్నా మనకి బయటకు వస్తే మనం చూసి హర్షిస్తారు కదా ప్రజలు, ఎందుకు రావు. లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది, అదేదో నేషనల్ న్యూస్లో మాట్లాడినాడు న్యూక్లియర్ చైన్ రియాక్షన్, అది ఎవరికి అర్థం కాలేదు ఎందుకు మాట్లాడినాడు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ నంబర్స్ ఈ ట్విట్టర్లో పోస్ట్ చేసేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్లో రాపిచ్చేసి సక్సెస్ఫుల్ ట్రిప్ ఇన్ని వేల కోట్లు అని చెప్పి. ఇంకోటి కూడా గత సంవత్సరం జరిగింది, మరి ఎన్ని గ్రౌండ్ అయినాయి ఎన్ని గ్రౌండ్ కాలేదు. ఇప్పుడు చేసుకునే MOUలలో యాక్చువల్గా ఏ కంపెనీస్ పెట్టుబడులు పెట్టి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసినాయి, గ్రౌండ్లో హిట్ అయినాయి అనేది ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు. అక్కడ ఏమీ లేదు. అందుకే చెప్తున్నాం మేము, ఒక యాన్యువల్ రిపోర్ట్ బయట పెట్టండి. మీరు నిజంగా పెట్టుబడులు సాధిస్తే ఆ తెచ్చిన MOUలు అన్నీ రియల్ ఇన్వెస్ట్మెంట్స్గా మారితే ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే
యాన్యువల్ రిపోర్ట్ ఒకటి పెట్టండి, ఐటీ యాన్యువల్ రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నాం, సింపుల్ క్వశ్చన్. ఎస్. సో ఈ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేక దృష్టి సారించింది. కాదంటారా? మేము చూసిన విజువల్స్ అయితే చాలా గురువు చంద్రబాబు నాయుడు గారిని వారి అబ్బాయి నారా లోకేష్ గారిని కలిసినట్టే కనబడ్డది ఈరోజు దావోస్లో. పెట్టుబడులకు సంబంధించి కానీ, వేల కోట్ల పెట్టుబడులు కానీ, లక్షల వేల ఉద్యోగాలు కానీ ఎక్కడ క్రియేట్ అవుతుంది, దావోస్లో ఏ కంపెనీస్ రాబోతున్నాయి ఇప్పటివరకు వాళ్ళు చెప్పలేదు. అంత సీక్రెట్గా సర్ప్రైజ్గా ఏం చెప్తారో మరి రేపు ఎల్లుండి ఉంటారు కదా, రాబోయే 2-3 రోజులు వేచి చూద్దాం. మరి మాకు తెలిసి ఏమనుకుంటారంటే గతంలో అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్సే మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మీరు దావోస్లో పోయినప్పుడు కేవలం అదానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించే మాట్లాడినాం. అదానీదే కాకుండా మీకు నేను ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్ అనే సంస్థ 2022-23 సంవత్సరంలోనే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఒకటి పెడతామని చెప్పి 9,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. అది అఫీషియల్గా ట్వీట్ కూడా చేసినారు. జేహెచ్ రంజన్ గారు ఆనాడు ఐటీ సెక్రటరీ, ఈనాడు కూడా ఐటీ సెక్రటరీ, వారి అకౌంట్లో ఆనాడే వారు ట్వీట్ చేసినారు జేఎస్డబ్ల్యూ స్టీల్ 9,000 కోట్లు పెట్టుబడి పోతుంది. గత సంవత్సరం దావోస్కి వెళ్ళి మళ్ళీ అదే అనౌన్స్ చేసినాం, జేఎస్డబ్ల్యూ స్టీల్ 9,000 కోట్లు. వెబ్ వర్క్స్ 5,200 కోట్లు డేటా సెంటర్స్ పెడుతుందని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం దావోస్ పోయి మళ్ళీ అదే వెబ్ వర్క్స్ అదే 5,000 కోట్లు ఎంఓయూ మళ్ళీ చూపించి ప్రజలకి మేము సాధించినామని చెప్పుకోవడం. అంటే మేము ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యం, అంటే మర్చిపోతారండి ప్రజలు కూడా. ఇప్పుడు వీళ్ళు 5,000 కోట్లు 9,000 కోట్లు అంటే అబ్బా తెచ్చినాం, ఇవి ఎప్పుడు తెచ్చినాయి? ఇప్పుడు దెర్ ఆర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్. మేము చెప్పడము, పార్టీ తరఫున మాట్లాడడము కాదు. అఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేసి, లేకపోతే ఈ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి, నేషనల్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లోనే మేము ఎక్స్పోజ్ చేసినాం. ఇవన్నీ గత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులే, ఈ ప్రభుత్వం తెచ్చినవి కాదు అని. ఈసారి కూడా రాబోయే 2-3 రోజుల్లో చూద్దాం. మరి వారు అంత సీక్రెట్గా పెట్టినారంటే మరి ఎన్ని వేల కోట్లు అనౌన్స్ చేస్తారా, ఎట్లాంటి కంపెనీలు, అంటే క్రెడిబిలిటీ ఉన్న కంపెనీసా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయిందని మేము ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం. ఒకవేళ మంచిదే మేము హర్షిస్తాం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి అంటే 100% తెలంగాణ బాగు కోరుకునేటోళ్ళమే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బాగు కోరుకునే పార్టీ. 100 అందరికీ వాళ్ళకన్నా ముందు మేము హర్షిస్తాం ఒకవేళ నిజంగానే జెన్యూన్ పెట్టుబడులు చేస్తే. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన గత సంవత్సరం చేసిన అనౌన్స్మెంట్స్ చూస్తే మాకు డెఫినెట్గా అనుమానాలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా. సో ఇప్పుడు మీకు అనుమానాలు ఉన్నాయి, ప్రజలు గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు అనుకుంటున్నప్పుడు ప్రతినిధి బృందంలో వెళ్ళినటువంటి అధికారుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా వాళ్లే కంటిన్యూ అవుతున్నారు అనుకున్నప్పుడు, సరే సీఎంలకు తెలియదు, మంత్రివర్గానికి తెలియదు, అధికారులకు తెలుసు కదా, గతంలో మనం ఇదే ఒప్పందం చూపించాము, ఇవే ఎంఓఈలను మనం మీడియా ముందు పెట్టాము అనుకున్నప్పుడు అధికారులు మరి ఎందుకు చెప్పలేదు? అంత ఈజీనా మనల్ని దాన్ని ఫూల్ చేయడం అని కాదు, కానీ ఇంత తొందరగా మర్చిపోతారు, మళ్ళీ మేము సరికొత్తగా ఎంఓఈ కుదుర్చుకున్నాము, వీళ్ళు మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అనేది అంత సింపుల్గా చెప్పగలుగుతారా? ఇప్పుడు అధికారులు చెప్తే వినే ముఖ్యమంత్రి మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఎంత ఈజీగా అబద్ధాలు ఆడుతాడు ఈ ముఖ్యమంత్రి, ఎంత ఈజీగా అంటే రాత్రి చెప్పింది పొద్దుటికి మారుస్తాడు మాట. అంటే మేము చెప్పేది ఎన్నికల ప్రచారంలో ఈ 6 గ్యారెంటీలు, ఈ 420 హామీలే కాదు. మీరు అంటే ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట తీరు కానీ ఇంతకుముందే చెప్పినా కదండి. గతంలో కేటీఆర్ గారు విదేశీ పర్యటనలు పోయినప్పుడు పెట్టుబడులు తీయడానికి ఈయననే కదా ఈ మాటలు మాట్లాడింది. దాచుకోవడానికి పోతున్నారు, భోగాలకు పోతున్నారు అని మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే ఈయన ముఖ్యమంత్రి కాగానే, ఈయన విదేశాలకు పోగానే అది మొత్తం ఇంకా ఈ రాష్ట్ర ఈ పెట్టుబడుల ఆకర్షణ కోసం, ఉద్యోగాల కోసం పోయినట్ట. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి గారిని అంటే 2 నాలుకల మనిషి ఆయన. మన సోనియా గాంధీ గారిని బలిదేవత అంటాడు, ప్రతిపక్షాన్ని ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు రాగానే తెలంగాణ ఇచ్చిన దేవత అని పొగుడుతాడు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అంటే ఆయన అధికారుల మాట వింటాడు, అధికారులని చెప్పింది ఆయన విని అట్లా చెప్పి వినేటట్టుంటే ఈ హైడ్రా కానీ, ఈ మూసి పేరిట ఈ విధ్వంసం కానీ, ఇల్లులు కూలగొట్టడం కానీ ఇట్లా అన్నీ ఏం జరగకపో. అధికారులది చెప్పేది చెప్తారు కానీ ఈయన చేసేది చేస్తాడు 100%. సో వాట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్? ఇప్పుడు 4 రోజుల పాటు జరగబోతున్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, అందులో లాబింగ్లు అనేవి ఉంటాయి. దీంతో పాటుగా గతంలో కనిపించినటువంటి ఒక టిపికల్ అట్మాస్ఫియర్, 1 నేషన్ 1 పెవిలియన్ అనుకున్నప్పుడు కాంపిటీషన్ అనేది కూడా ఇంటర్నల్గా రాష్ట్రాల మధ్య కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఏ రాష్ట్రం ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది అనుకున్నప్పుడు అందులోనూ ఫస్ట్ కేంద్రం కనిపిస్తుంది, దాని కింద 6 రాష్ట్రాలు కనిపిస్తాయి. సో ఇలాంటి ఒక టిపికల్ సిచ్యువేషన్లో పెట్టుబడులు తీసుకురావడం అనేది సో ఛాలెంజింగ్ అనుకుంటున్నారా, కుదరదు, అసలే పాసిబిలిటీ లేదనుకుంటున్నారా? అంటే మనకి ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అండ్ ప్రోగ్రెసివ్ పాలసీస్ టు సెల్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే సెల్లింగ్ పాయింట్ ఏముండేదంటే
వీ హ్యావ్ అ ప్రోగ్రెసివ్ పాలసీ, వీ హ్యావ్ అన్ ఏబుల్ లీడర్ ఇన్ కేసీఆర్ గారు, అండ్ వీ హ్యావ్ అ స్టేబుల్ గవర్నమెంట్. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ 3 లేవు కదా. ఈయన ముఖ్యమంత్రి కొనసాగుతాడో లేదో అది తెలియదు. సో స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందా, రేపు మళ్ళీ వేరే ముఖ్యమంత్రి వస్తాడా, ఈరోజు ఈయన ఇన్వెస్టర్స్కి ఇచ్చిన కాన్ఫిడెన్స్ రేపు మరి ఇంకో మనిషి ఒకవేళ కుర్చీలో కూర్చుంటే అదే కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడా? అంత ఫ్రెజైల్గా ఉందనిపిస్తుంది. మాకైతే అనిపిస్తుంది. బయట ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, పదే మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఏమన్నా మార్పు ఉంటుందా? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారికి. గత 5-6 నెలల నుంచి పక్క రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కాకపోతే ఢిల్లీలో మొన్న షర్మిల గారికి అపాయింట్మెంట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారు కలుస్తారు. మన రేవంత్ రెడ్డి గారు వారి మొత్తం మంత్రిమండలి పోయి కూర్చుంటే మాత్రం కేసీ వేణుగోపాల్ గారితో కల్పించి ఆ కేసీ వేణుగోపాల్ గారు జనరల్ సెక్రటరీ ఆయనతో మాట్లాడి పంపించేస్తారు. బట్ ఎందుకు టైం ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. ఒక ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మేము ఇక్కడ ఇది చేసాము, చేసి చూపిస్తాము అంటే వాళ్ళు ఇన్ని క్యాంపెయిన్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అని మీకు ఎందుకు అనిపించట్లేదు? ఆయన మీద కాన్ఫిడెన్స్ లేకుంటే ఆయన్ని ఆహ్వానించారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు హర్యానాకి వెళ్ళి అదే చెప్పినారు. 6 గ్యారంటీలు ఇచ్చినాం, 100 రోజులు మేము అన్ని అమలు చేసినాం, అద్భుతాలు చేసినాం తెలంగాణలో. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపియండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, ఇక్కడ కూడా గ్యారంటీలు అమలు చేస్తాం, మాది హామీ అన్నారు. ఏమన్నది? ఏమైంది? ఇడిచి దాన్ని హర్యానాలో. నెక్స్ట్ మహారాష్ట్రకు పోయిండు ఇదే ముఖ్యమంత్రి, ఇదే రేవంత్ రెడ్డి గారు. మహారాష్ట్రలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవే మాటలు. తెలంగాణలో మేము గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేసినాము, చాలా అద్భుతాలు చేసినాము 1 సంవత్సరంలో, ఇక్కడ కూడా కాంగ్రెస్ని గెలిపియండి, ఇక్కడ కూడా 5 గ్యారంటీలు అనౌన్స్ చేసినాము, అవి కూడా హామీ అయ్యేటట్టు నాది బాధ్యత, నాది రెస్పాన్సిబిలిటీ. ఏమైంది? మహారాష్ట్ర కూడా పోయింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అంతే. అంటే ఈరోజు డిజిటల్ వరల్డ్లో న్యూస్ అనేది తెలంగాణలో వాస్తవం ఏంది, ఏం జరుగుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం గ్యారంటీలు ఇచ్చింది, గ్రౌండ్ ఎన్నైనాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రజలకు తెలుసు. ఈయన పోయి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడగానే ప్రజలు అంత ఈజీగా నమ్మేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చిండు, ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఈయన చెప్పింది నేను నోట్లోకి వెళ్ళి ఏది మాట్లాడుతుంది వేదవాక్కు, ఈయన ఇంప్లిమెంట్ చేసేసినట్టు ఇంప్లిమెంట్ అయిపోయినాయి అని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి క్రెడిబిలిటీ లేదు దేశంలో. రెండోది ఇంకా రేవంత్ రెడ్డి గారి చరిత్ర కానీ ఆయన హిస్టరీ కానీ అందరికీ తెలుసు. పార్టీలు మారిన విధానం కానీ ఆయన ఎట్లాంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గద్దెనెక్కినారనేది రాష్ట్రంలో కన్నా బయట ప్రజలకి ఢిల్లీ అండి. ఢిల్లీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, చైతన్యవంతులు ఉంటారు. ఈ నుట్టిగానే పోయి అక్కడ మేము ఇంప్లిమెంట్ చేసేసినాం 6 గ్యారంటీలు, ఇక్కడ చేయండి, కాంగ్రెస్ ఓటేయండి అంటే వేస్తారు? 100% వేయరు. ఏంటంటే ఇక ముఖ్యమంత్రి ఉన్నదే 2-3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, ఉన్న 2-3 ముఖ్యమంత్రులు కూడా వాడుకుంటున్నారు క్యాంపెయిన్కి. కానీ మీరు చూసినట్టు హర్యానాలో మహారాష్ట్రలో జరిగినట్టే నాకు తెలిసి ఢిల్లీలో కూడా అట్లానే కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు దేశంలో. మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నమ్మకం లేదు, కొంచెం డెలికేట్ ఇష్యూ ఉంది, ఉంటారా మారిపోతారా అనుకుని ఏ పారామీటర్లని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అధిష్టానం అనుకుంటుంది? ఒకవేళ ఇఫ్ నాట్ రేవంత్ రెడ్డి ఇంకెవరు? ఏమనట్లేదు బయట ప్రజలు. నేను కామన్ న్యూట్రల్ పీపుల్, ఇప్పుడు క్యాబ్లో వెళ్ళినప్పుడు క్యాబ్ డ్రైవర్ని అడుగుతాను, లేకపోతే ఎక్కడ ఛాయ్ తాగినప్పుడు ఆ ఛాయ్ సప్లై చేసేవారని, ఛాయ్ మనకి హ్యాండ్ ఓవర్ మనకి సర్వ్ చేసే వాళ్ళని అడుగుతాము. వాళ్ళందరూ అదే అంటున్నారు, క్యా సర్కారే సబ్ క్యా హో గయా, 1 साल में कैसा था హైదరాబాద్, कैसा हो गया, అవి క్యా హోతా, ఇనో రైతా నై రైతా అని మమ్మల్ని అడుగుతున్నారు. ఆప్ దేఖ్తే నా పాస్ సే దేఖ్ రహే క్యా హోతా. ఒకటే సింపుల్ క్వశ్చన్, ఎందుకు మాకు కాన్ఫిడెన్స్ ఉంది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చెడింది అంటే క్యాబినెట్ విస్తరణ చేయలేకపోతున్నారండి. దాదాపు 14 నెలలు అయిపోయింది, 6 క్యాబినెట్ బర్తులు రాష్ట్రంలో అల్లకల్లోలంగా. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మనం గురుకులాల పరిస్థితి ఏందో చూస్తూనే ఉన్నాం. హోమ్ మినిస్టర్ లేడు ఫుల్ టైం. లా అండ్ ఆర్డర్ ఎట్లా దెబ్బతిన్నది నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంటే యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా. హైదరాబాద్లో 42% క్రైమ్ రేట్ పెరిగింది, సైబరాబాద్లో 64% పెరిగిందని వాళ్ళ యాన్యువల్ రిపోర్టే చెప్తుంది. హోమ్ మినిస్టర్ లేడు అక్కడ, అది పరిస్థితి అట్లుంది. అట్లా మీరు ఎక్కడెక్కడైతే మంత్రులు లేరో అధ్వానంగా పరిస్థితి ఉన్నది ఫుల్ టైం మినిస్టర్స్ లేని దగ్గర. వీళ్ళ దగ్గరనేమో ఇంటర్నల్ పోరు, ఒకరికి ఇస్తే ఇంకొకటి ఏమనుకుంటాడో, వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏమనుకుంటాడో, ఈ పోరుల వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. పోనీ చేద్దాము అని చెప్పి ఢిల్లీకి పోతే నాకు తెలిసి 30 సార్లు పోయి ఉంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి 13 నెలల్లో 30-32 సార్లు పోయినారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన. ఇప్పటివరకు వాళ్ళ గ్రీన్ సిగ్నల్ రావట్లేదు కదా. ఓన్లీ మీరు అధిష్టానం అనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం కూడా పోతున్నారు కదా, అక్కడ అయినా మంత్రుల్ని కలుస్తున్నారు. 100%. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తున్నాము, ఈయనకున్నది RSS భావజాలము. మరి ఆయన ఎందుకు పోతున్నాడు, ఎందుకు కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు? రాజకీయాల కోసం పోతున్నాడు తప్ప రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, రాష్ట్రానికి ఏదన్నా కేంద్రం నుంచి సహకారం కావాలి అని అడగడానికి పోతున్నాడైతే మేము అనుకుంటలేము. దీని వెనకాల ఏదో రాజకీయాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అదానీతోని అలైబలై చేసుకొని హైదరాబాద్లో మీటింగులు పెట్టుకొని దావోస్లో కలుసుకొని ఏదైతే పోతున్నాడో ఆ లైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రరీ టు రాహుల్ గాంధీస్ లైన్. అందుకని మేము అదే చెప్తున్నాం, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి కనబడితేనే ఉంది కదండి చెడింది అని. చెడింది, వాళ్ళు టైం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో, రాష్ట్రాలలో ఎంత
వేడెక్కబోతుందో ఎట్లాంటి మసాలా వస్తుందో వేచి చూద్దాం. మీరేమో రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావజాలం బ్యాక్గ్రౌండ్ అంటారు, బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ దాన్ని మారింది అనేది కూడా ఆయన చెప్పిన మాటే కదా. కరెక్ట్. ఆయన ఎందుకు చెప్పిన మాట, ఆన్సర్ ఇయ్యలేక చాతగాక చెప్పిన మాట. ఎందుకంటే కవిత గారి అరెస్ట్ని తీసుకొని కూడా ఇదే రాజకీయం చేశారు, చిల్లర రాజకీయం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం ప్రచారం చేసిరండి? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ బి టీము ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, మోడీ ఇంకా కేసీఆర్ గారు అని చెప్పి దానికి కవిత గారి ఉదాహరణ పెట్టుకొని లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ అవుతలేరు కాబట్టి అక్కడ మోడీకి ఇక్కడ కేసీఆర్ గారికి అండర్స్టాండింగ్ కుదిరింది, అందుకే అరెస్ట్ అవుతలేరు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఎన్నికలకు పోయి ఉన్నంత కొద్దిగా కన్ఫ్యూజన్లు ఉన్న ఓటర్లని మైనారిటీ ఓటర్లని ఎగమార్చి ఓట్లు కాంగ్రెస్ వైపు మలుపుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినాయి మన 6 నెలల తర్వాత జరిగినప్పుడు అప్పుడే ప్రచారం తీసుకుపోయినారు, అప్పటికే కవిత గారిని అరెస్ట్ చేసినారు మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు సాధించడం కోసం సింపతి కోసం కేసీఆర్ మోడీ గారికి చెప్పి కవిత గారిని అరెస్ట్ చేయించుకున్నారు అని చెప్పి. అంటే అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అరెస్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బెయిల్ వచ్చింది 5.5 నెలల తర్వాత తనకు బెయిల్ వచ్చింది, ఎవిడెన్స్ చూపించలేకపోయింది కోర్టులో, కాబట్టి కోర్టు నార్మల్గా బెయిల్ ఇచ్చేసింది. దాన్ని కూడా రాజకీయంగా మా స్టేట్మెంట్స్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు. ఏమని ఇచ్చినారు? వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఒప్పందం జరిగింది, ఎన్నికలు అయిపోయింది కదా అందుకే బయటికి పంపించినారు. సుప్రీంకోర్టు దాన్ని సీరియస్ అబ్జర్వేషన్ చేసింది, నేను కాదు, గౌరవ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డికి. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఆ కుర్చీలో కూర్చొని ఇట్లాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డిసిషన్స్ మీద చేయొద్దు అని చెప్తే దిక్కు లేక మళ్ళా దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను, సారీ చెప్తున్నాను మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాటలు తీసుకొని ఢిల్లీలో ప్రెస్ ఎవరో మైక్ పెట్టంగానే బీఆర్ఎస్ని బీఆర్ఎస్ఎస్ అంటే అయిపోతుందా అండి? బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఈక్వి డిస్టెంట్, వీళ్ళకెంత దూరం ఉన్నాం వాళ్ళకంత దూరం ఇండిపెండెంట్గా కొట్లాడుతున్నాం. ఈ 2 జాతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. 1947 నుంచి ఈనాటి వరకు ఈ రెండు పార్టీలే ఈ దేశానికి పట్టిన చెడ పీడ దరిద్రం అని చెప్పి కేసీఆర్ గారు పదే చెప్పినారు. అందుకే మేము ఇండిపెండెంట్గానే కొట్లాడుతున్నాం, ఇండిపెండెంట్గానే ఉంటాం. సో ఇప్పుడు మళ్ళీ మనం దావోస్కి ఒకసారి వెళ్తే గతంలో ఉన్నటువంటి పెట్టుబడులు లేకుంటే ఎంఓయూలు వాటిని మళ్ళీ సరికొత్తగా మీడియా ముందుకు తీసుకొస్తున్నారు, ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఉంది, సోషల్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, అండ్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇంతమంది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పాత వాటినే సరికొత్తగా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకైతే కాన్షియస్ అయితే ఉంటుంది కదా, ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఇవన్నిటినీ కాదనుకొని పాతవే చూపిస్తున్నారని మీరు అంటున్నారా? 100%. మీకు అనుమానం ఎందుకు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇదే అన్నారు కదా, December 9కే మీరు పోయి తీసుకోండి, మీరు 2 లక్షల రుణాలు తీసుకోండి, మేము ఇప్పుడు ఈ నవంబర్ అక్టోబర్లో తీసుకుంటే మీకు 10,000 వస్తుంది రైతు బంధు, డిసెంబర్లో తీసుకుంటే మీకు 15,000 వస్తుంది, వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లులు కట్టకండి, అవాతాతలకి మీరు December 9 నుంచి మీకు 2,000 4,000 పెన్షన్లు చేస్తా అని మాట్లాడండి కదా. అంటే ఆయనకు తెలుసు ఆయన చేయలేను అని ఆయనకు తెలుసు, కాకపోతే ప్రజలను మోసం చేయొచ్చు. నేను కాదు, అమెరికాకు పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో వారే చెప్పారు, రోగి కోరుకున్నదే కదా డాక్టర్ ఇచ్చేది, ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, రాజకీయ నాయకుడుగా నేను మోసం చేస్తున్నాను ఆయనే చెప్పిండు. అంత ఓపెన్గా చెప్పినాక ఇంకేముందండి ఆయన మాటలకి. దట్ ఈజ్ హిస్ క్రెడిబిలిటీ, దట్ ఈజ్ హిస్ హిస్టరీ. అదే చెప్తున్నాం మేము. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈరోజు దావోస్ పోగానే నేను చెప్పేయని వేదవాకులు, నేను చెప్పేయని కరెక్ట్ అని నమ్మేటట్టు ఎవ్వడు లేడు, పరిస్థితి లేదా, క్రెడిబిలిటీ పోయింది ఆయనకి. ఆయన మాటలకి వాల్యూ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినాక ఆ కుర్చీలో కూర్చున్నాక కూడా కేసీఆర్ గారిని వారు తిట్టిన విధానం కానివ్వండి, ఆ పదజాలం కానివ్వండి, అంటే ఒక అసహ్యం ప్రజల్లో ఒక అసహ్యం అనేది ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడిగా కొద్దిగా మంది తిరిగి చూసినారేమో, గట్టిగా కొట్లాడతాడు, వాయిస్ గట్టిగా ఉంది అని చెప్పి. కానీ ముఖ్యమంత్రి అయినాక నీకు ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుంది. గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎట్లా చేస్తున్నానే దాని మీద నీకు మార్కులు ఇస్తారు. కానీ నువ్వు అదే తిట్లు బూతు పురాణాలతో నేను నడిపిస్తా, ఇంకో 4 ఏళ్ళు దాంతోనే నేను ముఖ్యమంత్రినైనా, దాంతోనే ఇంకో 4 ఏళ్ళు గడిపించి మళ్ళీ ఎన్నికలకు పోతా అని అనుకుంటున్నాడు. కాబట్టి అది ఇంకా ఆయన మానసిక స్థితికి దానికి తార్కాణం. కానీ మనం ఏం చెప్పలేము. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలే చెప్తారు ప్రజాకోట్లో. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు ఇది 2వ సారి ఆయన దావోస్కి వెళ్ళడం, ఈసారి మళ్ళీ ఒక విచిత్రమైనటువంటి టిపికల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి రాష్ట్రాల మధ్య కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ రాష్ట్రం ఇంత తీసుకొచ్చింది, మన సీఎం ఎంత తీసుకొచ్చాడు, లేకుంటే అక్కడికి అన్ని పెట్టుబడులు వెళ్ళాయి, అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ 6 రాష్ట్రాలు అక్కడ దావోస్లో ఉన్నప్పుడు
ఆబ్వియస్గా కంపేర్ చేసి చూసుకుంటారు. అంటే ఇండైరెక్ట్గా తన మీద ఇంకొక ప్రెషర్ కూడా ఉంది, నిజంగా తెలంగాణకి ఇంకా గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలని. అందుకు తగ్గట్టుగా ప్రయత్నం అటు అధికారులు ఇటు బృందం చేస్తుంది కదా. ఇప్పుడు ఆయనకు పెట్టుబడులు తెవ్వాలి, నిజంగానే అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా తెలంగాణకు పెట్టుబడులు రావాలి అంటే ఫస్ట్ నీ దగ్గర ఒక సెల్లింగ్ పాయింట్ ఉండాలి రాష్ట్రం తరఫున. లాస్ట్ 14 monthsలో మీరు ఏ పాలసీ తీసుకొచ్చి చెప్పండి నాకు. ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఐటీ పాలసీ కానీ, ఒక కొత్తగా ఇన్నోవేటివ్గా వేరే ఏ రాష్ట్రాల్లో లేని తెలంగాణకి మీరు ఏ కొత్త పాలసీ డివైజ్ చేసిర్రు దయచేసి బయట చెప్పండి. యాన్యువల్ రిపోర్టే పెట్టలేదు మీరు, ఎక్కడ పాలసీ ఉందండి? కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చెప్పినట్టు మీకు టీఎస్ ఐపాస్ పాలసీ 15 daysలో అన్ని పర్మిషన్స్ వస్తాయి. ఒకవేళ 16th డేకి మీకు పర్మిషన్ రాకపోతే ఇట్స్ డీమ్డ్ అప్రూవల్, మీరు మీ కార్యకలాపాలు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, సింగిల్ విండో పాలసీ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాలసీ. అట్లా చాలా ఎంకరేజ్ చేసి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, అంటే మార్కెట్లో కేటీఆర్ గారు గతంలో కూడా మాట్లాడారు, మీకు వేరే రాష్ట్రాల్లో చెన్నై మన సిటీస్లో నగరాల్లో చెన్నై కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, ఢిల్లీ వారు ఏం ఆఫర్ చేసినా మీరు నా దగ్గరకు ఆ ప్రపోజల్ తీసుకురండి, వీ విల్ ఐదర్ మీట్ దేర్ ఆఫర్ ఆర్ బీట్ దేర్ ఆఫర్ అని పిచ్చి చేసినారు. అంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఈక్వల్గా నన్ను ఇస్తాము, అంతకన్నా బెటర్ మీకు ఇస్తాము. అంటే ఆ కాన్ఫిడెన్సు, మాట్లాడే విధానము, వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే విధానము. ఇప్పుడు కిటెక్స్ లాంటి సంస్థలు కానీ అది వాళ్ళు కేరళ నుంచి తరలి వెళ్ళిపోతున్నాము అని ఒక ప్రకటన ఇస్తే ఆ సాబు జేకబ్ గారు ఓపెన్గా చెప్పినారు, నాకు మహారాష్ట్ర నుంచి వచ్చింది పిలుపు, చెన్నై నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కూడా వచ్చింది, కానీ నేను ఇక్కడికి వచ్చి ఇంప్రెస్ అయినాను. ఇక్కడ ప్రభుత్వాన్ని చూసి, వాళ్ళ ప్రొయాక్టివ్నెస్ని చూసి, వాళ్ళ విధి విధానాలను చూసి నేను ఇంప్రెస్ అయినాను. 1000 కోట్లు పెట్టుబడి పెడదామని అనుకున్నా, కానీ 2000 కోట్లు అనౌన్స్ చేసేసిన చూసి అని చెప్పినారు. అంటే రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిపీట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు క్రియేట్ చేసిన ఈకో సిస్టమ్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ బ్రహ్మాండంగా ఉంది అని తార్కాణం అర్థం పడుతుంది అది. కానీ నేను చెప్పినట్టు గత ప్రభుత్వంలో అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్సే ఈ ప్రభుత్వం వచ్చినాక వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ 2-3 సంవత్సరాలే కదా సార్, తర్వాత ఎట్లా ప్రభుత్వం మారేదే కదా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మంచి పాజిటివ్ ఇది వస్తుంది, మార్కెట్ కూడా బాగుంటుంది, పాజిటివ్ మోడ్లో ఉంటుంది, మనకు అప్పుడు స్టార్ట్ చేసుకుంటాం ప్రాజెక్టులు. 3 ఏళ్ళు ప్రాజెక్టు ముందుకు పోకపోతే ఏముంది, మేము వీ కెన్ స్టిల్ సర్వైవ్ అని మాట్లాడుతున్నారు పెద్ద బిల్డర్. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మేము చెప్పేది అదే, నీకు చిత్తశుద్ధి ఉండి, నీకు ఒక విజన్ ఉండి, నీకు అసలు విజన్ డాక్యుమెంట్ ఏదండి తెలంగాణకు? కేసీఆర్ గారికి ఒక పక్కా అంటే ఒక క్యాప్షన్, అది విజన్ కాదు, క్యాప్షన్ పెట్టినారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే, తెలంగాణకు వస్తే 1 కోటి ఎకరాలకు సాగునీరు ఎట్లా ఇవ్వాలి, ఏం చేస్తూ వస్తుంది, ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలి. మన సాగునీరుకి సంబంధించినట్టు పాలమూరు రంగారెడ్డి కానీ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాలి. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలి, మిషన్ భగీరథ లాంటి స్కీమ్ ఒకటి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వారు ముఖ్యమంత్రి చైర్లోకి రాకముందే వారు మేధోమదనం చేసినారు, మెదడులు కరిగించి గంటలు ఏది మన ఉద్యమం టైంలోనే మేధావులతో కూర్చొని, విద్యాసాగర్ రావు గారు కానివ్వండి, మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కానివ్వండి, ఇట్లా మేధావులతో కూర్చొని వారు ఎంతో మెదడు కరిగించి తెలంగాణకి ఎక్కడెక్కడ ఏమేం చేస్తే బాగుంటుంది, సాగునీరుకి ఏం చేయాలి, తాగునీరుకి ఏం చేయాలి, విద్యుత్ సమస్య తీర్చాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఒక ప్రయారిటీ పెట్టుకొని ఫస్ట్ టర్మ్లో అవన్నీ చేసేసినారు. సెకండ్ టర్మ్లో వేరే ప్రయారిటీస్ పెట్టుకొని చేసినారు. థర్డ్ టర్మ్లో అంటే మీరు సెకండ్ టర్మ్లో చూడండి, జిల్లాకో మెడికల్ కాలేజ్, మామూలు విషయం కాదు, భారతదేశంలో ఎక్కడ లేదు, అది ఎవరు చేయలేదు. కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే కాబట్టి చేసినారు. ఇప్పుడు థర్డ్ టర్మ్ వచ్చింటే వారికి వైద్యం కానీ, విద్య కానీ బ్రహ్మాండంగా చేయాలని ఒక మంచి సంకల్పం, ఒక విజన్ ఉండే షేర్ చేసినారు వారు. దురదృష్టం ప్రభుత్వం రాలేదు. మేమనేది ఏంటిదంటే మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ చేసుకుందాం, పర్వాలేదు. కానీ వీళ్ళు చేసే డ్యామేజు ఈ 4-5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఎఫిషియన్సీ, ఇనెప్ట్నెస్, చాతగాంతనం, కరప్ట్ పాలసీస్తో చేసే డ్యామేజ్ని రిపేర్ చేయడానికే మళ్ళీ మనకు టైం వేస్ట్ అవుతుంది. రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అదే మా బాధ. వారికి నేను అన్నట్టు చిత్తశుద్ధి ఉండి, విజన్ ఉండి, కన్విక్షన్ ఉండి, ప్యాషన్ ఉండి చేయాలి తెలంగాణకి అని పెట్టుబడులు లేరు అని చేస్తే మంచిదే, హర్షిస్తాం. అందరికన్నా ముందు లైన్లో ముందు వరుసలు నిలబడి మేమే చప్పట్లు కొట్టి వారికి ఎయిర్పోర్ట్లో అని సత్కరించి బ్రహ్మాండంగా చేసినారు, తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడులు చేసినారు, ఉద్యోగాలు బాగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి మేమే హర్షిస్తాం. కానీ ఆ పరిస్థితి లేదు, ఆయన అంత దానికి కేపబుల్ కాదు. మోర్ దెన్ వాట్ ఈజ్ కేపబుల్ రేవంత్ రెడ్డి గారు, వీ నో వాట్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్. ద మోస్ట్ ఇనెప్ట్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఆఫ్ టుడే ఇన్ ఇండియా అన్డౌటెడ్లీ. ఎస్. సో మనం వెయిట్ చేద్దాం. ఇంకో 4 days అనేది ఈరోజే స్టార్ట్ అయ్యాయి కాబట్టి 4 daysలో ఏం జరుగుతుంది, ఎంతమందితో భేటీలు అవుతాయి, ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎన్ని 1000 కోట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ.